హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, టెన్నిస్ వర్సెస్ ఓనర్స్, ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు వీడియో చెప్తున్నా. వాళ్ళు సెలబ్రిటీస్ మాత్రం కామనర్స్ పైన బాగా టార్గెట్ చేసిండ్రు. ఎట్లా అంటే సింపతి గేమ్ ఆడుకుంటూ టార్గెట్ చేసిండ్రని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకెందుకు ఆ మాట అంటున్నా అంటే, టెన్నిస్లో ఒక ప్రియ ఒక ఓవర్ యాక్షన్, శ్రీజ ఒక ఓవర్ యాక్షన్ తప్ప అందరూ గుడ్, వెరీ వెరీ గుడ్. కానీ టెన్నిస్ ఎట్లా అంటే, ఓనర్స్ ఎట్లా అంటే కొంచెం ఓవర్ చేస్తుండ్రు. వీళ్ళని ఎట్లయినా టార్గెట్ చేయాలి, వీళ్ళని ఎట్లయినా పంపించాలని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఓనర్స్లో ఎవరెవరు, భరణి, తనుజ, ఇమాన్యుల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని నాకు అనిపించింది. మీకు కూడా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేదా కూడా కమెంట్ చేయండి. అలానే వీళ్ళు టార్గెట్ చేశారు. అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి, ఒకటి జరిగింది, అది మనకు తెలిసిందే. నాకు ఫుల్ నవ్వు వస్తుంది నిజంగా. ఒకసారి అనుకున్నది అనుకున్నట్టే కావాలంటే చాలా కష్టం కదా. అట్లా అయింది. వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేసిండ్రు, వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసిండ్రు. కామన్గా సంజన విషయంలో కూడా వాళ్ళు స్వాప్ చేసుకోవడం, వీళ్ళు ఓనర్స్ అందరినీ టెన్నర్స్ని అందరినీ నామినేషన్ చేయాలి. టెన్నర్స్ మీన్స్ ఎవరంటే కామనర్స్ అందరినీ నామినేషన్ చేయాలి. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అంత ఇంట్లోకెళ్ళి బయటకు పంపించాలని ఒక ప్లానింగ్తోనే వీళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.